నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు తీర్పు మధ్యాహ్నం 1 గంటకు వెలువరించిన సుప్రీంకోర్టు సర్వత్రా ఉత్కంఠ నేడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని నాసిన్ సంస్థను ప్రారంభించనున్న మోదీ లేపాక్షి ఆలయం సందర్శన దావోస్ లో రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల వేట వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో సీఎం భేటీ పారిశ్రామికవేత్తలతో చర్చలు తెలంగాణలో వేగంగా అభయహస్తం లబ్ధిదారుల ఎంపిక కసరత్తు 2-3 రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తి క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు సిద్ధం సంక్రాంతి పండుగ వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం ఒక్కరోజే 12 కోట్లకు పైగా ఆదాయం 75 లక్షల మంది మహిళల ఉచిత ప్రయాణం అయోధ్యలో నేటి నుంచే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ నేడు పరిహార క్రతువు నిర్వహణ విష్ణు పూజ గో సమర్పణ కార్యక్రమాలు డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కఠిన నిబంధనలు సచిన్ పోస్టుకు స్పందించిన కేంద్ర మంత్రి కొత్త చట్టం తీసుకొస్తామన్న రాజీవ్ చంద్రశేఖర్ అమెరికా మిత్ర దేశాలు దాడులు చేస్తున్న వెనక్కి తగ్గని హౌతీలు అగ్రరాజ్య నౌకపై క్షిపణి దాడి ఎలాంటి నష్టం వాటిల్లలేదన్న పెంటగాన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు నిర్ణయం వెలువడనుంది. ఈ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై గతంలోనే తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించనుంది. ఈ మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం నిర్ణయాన్ని ప్రకటించనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును వైకాపా ప్రభుత్వం జైలుకు పంపిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్నాళ్లుగానో ఉత్కంఠ రేపుతున్న సెక్షన్ 17A వ్యవహారం నేడు తేలనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని చంద్రబాబు న్యాయ పోరాటానికి దిగారు. అయితే క్వాష్ పిటిషన్ను గతేడాది సెప్టెంబర్ 22న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. చంద్రబాబు ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సుప్రీంలో అనేక మలుపులు తిరిగిన చంద్రబాబు పిటిషన్ గతేడాది అక్టోబర్ 3కు తొలిసారి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ తర్వాత అనేక దఫాలు వాయిదాలు పడింది. అక్టోబర్ 13న స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్తో పాటు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇదే ధర్మాసనం విచారించింది. 2 కేసుల విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యాహ్నం 1 గంటకు 17A పై నిర్ణయాన్ని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్, స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. ఈ 2 కేసుల విచారణ కూడా సెక్షన్ 17Aతో ముడిపడి ఉండడంతో వాటికన్నా ముందే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరగడం కూడా తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి పోటాపోటీ వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A నిబంధనలకు అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం చెల్లదన్నది చంద్రబాబు న్యాయవాదుల వాదన. 2018 జూలై 26 నుంచి సెక్షన్ 17A అమల్లో ఉందని, 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేసి 2023 సెప్టెంబర్ 8న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని కోర్టుకు తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం నేర ఘటన 2018కి పూర్వం చోటు చేసుకుందని, సెక్షన్ 17A పాటించాల్సిన అవసరం లేదని వాదించింది. అయితే 17A అమల్లోకి వచ్చాక పబ్లిక్ సర్వెంట్లపై కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు చేయాలన్నా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తెచ్చారు. ఓ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మరో ప్రభుత్వం వారిపై కక్ష సాధించకుండా రక్షణ కల్పించేందుకే సెక్షన్ 17Aని తెచ్చారని గుర్తు చేశారు. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా చట్టవిరుద్ధమని వాదించారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై ప్రాథమిక ఆధారాలు లేవని, ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి
తీసుకోవడానికి వీల్లేదని అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చంద్రబాబు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సెక్షన్ 17A అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ సెక్షన్ అవినీతి పరులకు రక్షణ ఛత్రం కారాదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్లు ఇబ్బంది పడకూడదనే 17A తెచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ కేసంతా కక్షపూరితమేనని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తేల్చి చెప్పారు. స్కిల్ కేసు ఎఫ్ఐఆర్లో మొదట చంద్రబాబు పేరు లేదని, రిమాండ్ సమయంలోనే ఆయన పేరు చేర్చారని గుర్తు చేశారు. ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని చెప్పిన సిఐడి ఒక్కరికి 17A నిబంధన కింద అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 17Aను అనుసరించి చంద్రబాబుపై స్కిల్ కేసు కొట్టేస్తుందా లేదంటే చంద్రబాబు పిటిషన్నే కొట్టేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రానికి చేరుకున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం అకాడమీలోని కేంద్రాలను సందర్శించనున్నారు. తర్వాత ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అనంతరం ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని మోదీ విడుదల చేయనున్నారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించనున్న మోదీ NSCINకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పర్యటిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై రేపు జరగనున్న చర్చా గోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటన కొనసాగుతోంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రాంగణంలో తెలంగాణకు సంబంధించిన పెవిలియన్ ఏర్పాటు చేశారు. పెవిలియన్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండంటూ ప్రచారం చేపట్టారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మేకోనెన్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు నైపుణ్యం పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంపై చర్చించారు. సదస్సు కోసం దావోస్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీఈఓలతో రేవంత్ రెడ్డి బృందం చర్చించడంతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోవర్తీస్, మెడ్ట్రానిక్స్, ఆస్ట్రాజెనిక్, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధుల్ని సీఎం కలవనున్నారు. భారత్కు చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ సంస్థల ప్రతినిధులతో పాటు సిఐఐ, నాస్కాం వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో నేడు, రేపు సీఎం చర్చిస్తారు. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి తదితరులు దావోస్లో పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ రేపు నిర్వహించనున్న చర్చా గోష్ఠిలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వైద్యారోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజల హెల్త్ డేటా రూపొందించే అంశంపై చర్చ జరగనుంది. రేవంత్ రెడ్డితో పాటు యూరోపియన్ కమిషన్ ఆరోగ్య, ఆహార కమిషనర్, జెనీవా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ హెడ్ ఆక్సియోస్ చీఫ్ ఎడిటర్, రువాండా ఐటీ మంత్రి, మయో క్లినిక్ సీఈఓ, టకేడా ఫార్మా కంపెనీ సీఈఓ ఆ చర్చాగోష్ఠిలో పాల్గొంటారు. తెలంగాణలో అభయహస్తం పథకాల లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు కొనసాగుతోంది. ప్రజాపాలనలో స్వీకరించిన 5 గ్యారెంటీల దరఖాస్తుల డేటా ఎంట్రీ ఒక కొలిక్కి వచ్చింది. ఆధార్, రేషన్ కార్డును క్రోడీకరించి దరఖాస్తులోని సమాచారాన్ని పోల్చి చూస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు బృందాలు సిద్ధమవుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలను అధ్యయనం చేసిన అధికారులు వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తున్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలను త్వరలో ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అభయహస్తం లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు వేగంగా జరుగుతోంది. 6 గ్యారెంటీల్లో 5 పథకాలకు లబ్ధిదారుల్ని ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల కన్నా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 గ్యారెంటీ పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా
రేషన్ కార్డులు, భూ సమస్యల పరిష్కారం వంటి వాటి కోసం 19,92,747 వచ్చాయి. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంపిక ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1 కోటి దరఖాస్తుల సమాచారం కంప్యూటరీకరించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవులు రావడంతో 2 రోజులుగా ప్రక్రియ నిలిచిపోగా 2-3 రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తి చేసి పునః పరిశీలించి ఖరారు చేయనున్నారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డునే లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డును క్రోడీకరించి దరఖాస్తుల్లో సమాచారం నిజమా కాదా అని పరిశీలించి అర్హుల్ని ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు కూడా వివిధ ప్రభుత్వ శాఖలు సిద్ధమవుతున్నాయి. ఇంటింటికి వెళ్లి దరఖాస్తుల్లోని వివరాలు నిజమా కాదా పరిశీలిస్తారు. దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నట్లయితే అవసరమైన వివరాలు కూడా అడిగి అందులో పొందుపరుస్తారు. డేటా ఎంట్రీ, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత లబ్ధిదారుల్ని ఎంపిక చేసి గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించి అభ్యంతరాల్ని స్వీకరించారని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్లయితే వెంటనే తొలగించడంతో పాటు దరఖాస్తు చెయ్యని అర్హులు ఉన్నట్లయితే వారిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రజాపాలన.తెలంగాణ.gov.in పేరుతో ప్రత్యేక వెబ్సైట్ ను తయారు చేసింది. దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కాగానే వెబ్సైట్ ను ప్రారంభించనున్నారు. 5 గ్యారంటీలు ఆశిస్తున్న వారు ఎందరున్నారనే అంచనా స్పష్టం కావడంతో బడ్జెట్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల ప్రకారం ఏ పథకానికి ఎంత ఖర్చవుతుందనే వివరాలు సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని శాఖలు ప్రాథమిక అంచనాలు సమర్పించినట్లు తెలుస్తోంది. మొదట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల్ని వచ్చే నెలలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 2 పథకాలకు విద్యుత్, గ్యాస్ కంపెనీల వద్ద వివరాలతో లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం సులువుగా ఉండడంతో పాటు మిగతా పథకాలతో పోలిస్తే నిధుల భారం కూడా కొంత తక్కువగా ఉంటుందని సీఎంకు అధికారులు చెప్పినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలు, గ్యాస్ కంపెనీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కారణంతో నిధుల చెల్లింపు అప్పుడప్పుడు కొంత ఆలస్యమైనా ఇబ్బంది ఉండదని సూచించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి 6 గ్యారంటీల్లో వీలైనన్ని అమలు చేసేందుకు అవసరమైన కసరత్తు తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. బ్రిక్స్కు అధ్యక్షత వహించనున్న రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ తరపున పూర్తి మద్దతు ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్కు మోదీ హామీ ఇచ్చారు. సోమవారం పుతిన్తో మోదీ టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు తామిద్దరం అంగీకరించినట్లు ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. భారత్, రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ సానుకూల పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు. బ్రిక్స్ కూటమికి మాస్కో నాయకత్వం సహా ప్రాంతీయ, ప్రపంచ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇటీవలి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై పురోగతిని నేతలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కృత్రిమ మేధ సాంకేతికతతో రూపొందించే డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు త్వరలోనే పటిష్టమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ డీప్ ఫేక్ వీడియో బారిన పడటంపై స్పందించిన మంత్రి ఏఐ డీప్ ఫేక్ సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డీప్ ఫేక్ వీడియోలు సమాజానికి ప్రమాదకరమని, యూజర్లకు హాని చేయడంతో పాటు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. కాగా గతేడాది నవంబర్లో డీప్ ఫేక్లపై సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తమ ప్లాట్ఫామ్ల నుంచి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణాన్ని నివారించేందుకు పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా 3 గంటలకు మించి విమానం ఆలస్యమైతే ఆ సేవను ముందస్తుగా రద్దు చేసేలా చూడాలని డీజీసీఏ తెలిపింది. విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేకుండా ఆలస్యం, బోర్డింగ్కు నిరాకరించడం వంటి సందర్భాల్లో ప్రయాణికులకు పూర్తి రక్షణ, సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఎయిర్లైన్ సంస్థలు తక్షణం పాటించాలని ఆదేశించింది. విమాన ఆలస్యానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని విమానయాన సంస్థ వెబ్సైట్ వెల్లడించడంతో పాటు ముందస్తుగా ప్రయాణికులకు SMS, వాట్సాప్, మెయిల్ రూపంలో తెలియజేయాలని పేర్కొంది. ఆలస్యానికి సంబంధించి వాస్తవిక సమాచారాన్ని ఎయిర్పోర్టులో వేచి చూస్తున్న ప్రయాణికులకు తెలపాలని, వారితో సంప్రదింపులు జరిపేందుకు మార్గనిర్దేశం చేసేందుకు నిరంతరం సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించింది. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడమే వీటి లక్ష్యమని డీజీసీఏ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలపై హైకోర్టు ఆంక్షలున్నా క్షేత్రస్థాయిలో అవి బుట్టదాఖలవుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఏపీలో 2వ రోజు యథేచ్ఛగా కోళ్ల పందాలు సాగాయి. పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన బరిలో భారీగా నోట్ల కట్టలు చేతులు మారాయి. గుండాట, జూదం, పొట్టేళ్ల పందాలు జోరుగా సాగాయి. స్వాగత ఫ్లెక్సీలు, షామియానాలు, వీఐపీలకు, సాధారణ వ్యక్తులకు వేర్వేరుగా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్ల వెలుగులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రేక్షకులు, పందెం రాయిళ్లు. ఇవి ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు.
సంక్రాంతిని పురస్కరించుకుని 3 రోజుల పాటు కోడి పందాలు, గుండాట, జూద క్రీడలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు చూస్తే ఔరా అనాల్సిందే. పందాల్ని నిలువరించారని హైకోర్టు స్పష్టం చేసినా వాటి అమల్లో అధికారులు విఫలం కావడంతో బరుల వద్ద భారీగా నగదు చేతులు మారుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అంపాపురం, ఈడుపుగల్లు వద్ద భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కోడి పందాలు, జూదం, గుండాట నిర్వహించారు. బరుల వద్ద జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. కార్యక్రమాల నిర్వహణకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. పందాలను తిలకించేందుకు తరలివచ్చిన వారు తమ వాహనాల్ని రోడ్డు పక్కన నిలపడంతో ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కృష్ణానది ఎడమ కరకట్టను తవ్వి బాట ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు 2వ రోజు కొనసాగింది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బరులు సిద్ధం చేసి పందాలు నిర్వహించారు. వీటిని వీక్షించేందుకు పక్క రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. అనధికారికంగా అందరికీ తెలిసే కోడి పందాల తంతు సాగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కన్నెత్తైనా చూడలేదు. తణుకు, తేతలి, దువ్వ, వేల్పూరు తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పందాలు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పలుచోట్ల రాత్రి సమయంలోనూ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడి పందాలు, గుండాటలు కొనసాగాయి. కోనసీమ జిల్లాలో కోడి పందాలతో పాటు గుండాటలు జోరుగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల భాగంగా కోనసీమలో కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల కోనసీమ ప్రభలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రభల తీర్థాలను జరిపే దిశగా కోనసీమ యువత ఏర్పాట్లు చేసింది. కోనసీమ వ్యాప్తంగా 120 గ్రామాల్లో ప్రభలను అత్యంత రమణీయంగా తయారు చేయడంలో యువత, పెద్దలు నిమగ్నమయ్యారు. కనుమ రోజు జగ్గన్న తోటలోని ఏకాదశి రుద్రప్రభలతో పాటు వివిధ గ్రామాల్లో నిర్వహించే తీర్థాలలో సుమారు 500 ప్రభలు కొలువు తీరనున్నాయి. పంట కాలువలు, చేలు తొక్కుకుంటూ ప్రభలను ఊరేగింపుగా తీర్థ ప్రదేశాలకు తరలించనున్నారు. నంద్యాల జిల్లాలోని అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. స్వామివారు నేటి నుంచి 45 రోజుల పాటు 38 గ్రామాల్లో పల్లకిలో కొలువై పర్యటించనున్నారు. ఎగువ అహోబిలంలోని జ్వాల నరసింహమూర్తి మేళతాళాలు, చెంచు మహిళల నృత్యాల మధ్య పల్లకిలో ఊరేగుతూ దిగువ అహోబిలానికి విచ్చేశారు. నేటి నుంచి దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరదస్వామితో కలిసి పల్లకిలో గ్రామాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జానపదుల జనజాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న జాతరకు సంక్రాంతి పర్వదినాన భక్తజనం పోటెత్తారు. మల్లికార్జున స్వామి జాతర సంక్రాంతి రోజు ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతుంది. కండేల రాయుడు మల్లన్న స్వామి మల్లర దేవుడిగా పూజలందుకునే మల్లికార్జున స్వామి ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం, ఖడ్గం, నెత్తిన కిరీటం, కోరమీసాలతో భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ పరిసరాల్లోని విడిది చేస్తూ నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను స్తుతిస్తున్నారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలు, పూనకాలు హోరెత్తుతున్నాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, ఇతర పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడాదికోసారి జరిగే మల్లన్న జాతరలో ప్రబండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మార్నేని వంశస్థులు సంప్రదాయంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న రేణుక ఎల్లమ్మ పండుగ, మార్చి 8 మహాశివరాత్రి పర్వదినాన శివ కళ్యాణం వైభవంగా జరుగుతాయి. ఏప్రిల్ 9న ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం, మహా సంప్రోక్షణ అనంతరం జాతర ముగుస్తుంది. సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి 12 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు అంచనా. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో 4,400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ 3 రోజుల్లో 1,50,00,000 మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ వెల్లడించింది. సుమారు 75 లక్షలకు పైగా మహిళలు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని, జీరో టికెట్లు 9 కోట్లు దాటిపోయినట్లు ఆర్టీసీ పేర్కొంది. సంక్రాంతి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న అధికారులు రద్దీని మానిటరింగ్ చేసేందుకు కీలక పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. వాటిని బస్భవన్లో ఉన్న ఉన్నతాధికారులు పర్యవేక్షించి సూచనలు, సలహాలు అందించారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లడంతోనే ఏ ఇబ్బందులు లేకుండా సంక్రాంతి పండుగను అధిగమించినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంటుంది. అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. బేగంపేట్ విమానాశ్రయంలో 4 రోజుల పాటు వింగ్స్ ఇండియా పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి. వ్యాపారవేత్తలు, అంకుర పరిశ్రమలు, విమాన ఆపరేటర్లు, తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్వేర్ సంస్థలను ఒకచోట చేర్చడానికి వింగ్స్ ఇండియా ప్రదర్శన దోహదపడుతోంది. ఈసారి ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 5,000 మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరై ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 200 విమానాలు ప్రదర్శనకు రానున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 7779 విమానం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. 1,00,000 మంది ఈ ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు, ఆచారాలు ఇవాటి నుంచే ఆరంభం కానున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇవాళ పరిహార క్రతువును నిర్వహిస్తుంది. సరయు నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ, గో సమర్పణ మొదలగు కార్యక్రమాలు ఇవాళ జరగనున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12:20 విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి, ద్రవిడ్ ఈ ముహూర్తం నిర్ణయించారు. రామ విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉండనుంది. 121 మంది ఆచార్యులు ఈ క్రతువు నిర్వహిస్తారని రామ జన్మభూమి కార్యదర్శి చంపత్రాయ్ వెల్లడించారు. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఉంటారని తెలిపారు. 150కి పైగా సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పారు. ఈ నెల 23 నుంచి భక్తులంతా రాముల వారిని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 2 చేనేత కుటుంబాలు సీతమ్మ వారి కోసం ప్రత్యేకంగా అందమైన చీరను రూపొందించాయి. ఆ పట్టు చీరకు నాగరాజు అనే నేతన్న రూపకల్పన చేయగా సురేంద్రనాథ్, ఆయన కుమారుడు తేజ మగ్గంపై తీర్చిదిద్దారు. ఆ పట్టు చీరను 60 మీటర్ల పొడవుతో తయారు చేశారు. చీర అంచులో రామాయణ ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. ముందుగా కంప్యూటర్లో డిజైన్ చేసి తర్వాత ముద్రించినట్లు నేతన్నలు తెలిపారు. నాణ్యమైన పట్టుతో తయారైన ఆ చీర ధర మార్కెట్లో 5 లక్షలు ఉంటుందని చెప్పారు. అయోధ్యకు పంపే ముందు ధర్మవరంలో ఈ చీరను ప్రదర్శనకు ఉంచారు. అమెరికా, బ్రిటన్, ఇతర మిత్ర దేశాలు కలిసి యెమెన్లోని హౌతీ రెబెల్స్ స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేస్తున్న మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా యెమెన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న అమెరికా నౌక జిబ్రాల్టర్ ఈగిల్ పైకి హౌతీ రెబెల్స్ క్షిపణిని ప్రయోగించారు. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకపైకి యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసి 24 గంటలు గడవక ముందే ఈ దాడి చేయడం గమనార్హం. ఆడెన్గా సౌత్ ఈస్ట్ దిశలో 110 మైళ్ల దూరంలో దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తెలిపింది. యెమెన్లోని ఓడరేవు వైపు నుంచే మిస్సైల్ దూసుకొచ్చిందని షిప్ కెప్టెన్ నివేదించినట్లు పేర్కొంది. ఆ తర్వాత దాడి జరిగినట్లు నిర్ధారించిన అమెరికా సైన్యం ఓడకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రస్తుతం అది దాని ప్రయాణాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. దాడికి బాధ్యత వహిస్తూ హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ప్రకటన విడుదల చేశారు. తమ దేశంపైకి దురాక్రమణ చేసేందుకు దూసుకొచ్చే అమెరికన్, బ్రిటిష్ నౌకలు, యుద్ధ నౌకలను యెమెన్ సాయుధ బలగాలు శత్రు లక్ష్యాలుగా పరిగణిస్తాయని వివరణ ఇచ్చారు. హౌతీల తాజా దాడి ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.